డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం వాల్ పేపర్ని సెట్ చేసుకోవచ్చు. వాల్ పేపర్ మీద అంటే మన మొబైల్లో వాల్ పేపర్ ఉంటుంది కదా, పైన ఓపెన్ చేయగానే స్క్రీన్ ఉంటుంది కదా, ఏ స్క్రీన్ కనిపించాలి, ఏం పెట్టుకోవాలని మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది అనమాట. మీరు చూసుకోండి ఏ డేట్లో పుట్టారో చూసుకొని ఫస్ట్ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 19 లేకపోతే 28 వీటిల్లో ఏ డేట్లో పుట్టినా కూడా వాళ్ళు మొబైల్ స్క్రీన్ ఇలా పెట్టుకోవాలి. సన్ రైజ్ కానీ లేకపోతే సన్ కానీ ఇలా వాల్ పేపర్గా మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ డేట్స్ 2 కానీ 11 కానీ 20 కానీ 29 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు మూన్ పెట్టుకోవాలి. మూన్ కానీ లేకపోతే ఓషన్ సముద్రం కానీ లేకపోతే ఇట్లా మూన్ కానీ ఈ వాల్ పేపర్ని పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు టెంపుల్స్ కానీ లేకపోతే ఎల్లో ఫ్లవర్స్ కానీ ఇలా పెట్టుకోవాలన్నమాట. మీరు మొబైల్ చూడంగానే ఇది మీకు కనిపిస్తే మీకు మంచి జరుగుతుంది. అందుకని ఆ డేట్స్లో పుట్టిన వాళ్ళు అలా పెట్టుకోవాలి వాల్ పేపర్స్. ఏదైనా పర్లేదు, ఏదో టెంపుల్ ఫొటోస్ చాలా ఉంటాయి కదా, అవి చూసుకొని ఫ్లవర్స్ ఉంటాయి ఎక్కడో చోట చూసి మీరు అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ వీళ్ళు ఇది పెట్టుకోవాలి. త్రిశూలం కానీ లేకపోతే గెలాక్సీ యూనివర్స్లో ఉంటాయి కదా గెలాక్సీ, ఇలా ఇదైనా పెట్టుకోవచ్చు. ఈ పిక్చర్ అయినా త్రిశూలం అయినా వీటిల్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఈ రెండిట్లో. నెక్స్ట్ 5 కానీ 14 23 వీళ్ళు ఒక ట్రావెల్ రోడ్డు కానీ లేకపోతే బటర్ఫ్లైస్ కానీ రోడ్డు లాంగ్ రోడ్డు ఉంటుంది కదా, అలా అది పిక్చర్, ఆ పిక్చర్ కానీ లేకపోతే బటర్ఫ్లైస్ పిక్చర్ కానీ పెట్టుకోవాలి. వాళ్ళకి బాగా కలిసి వస్తాయి అన్నమాట ఇవి పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ 6 కానీ 15 కానీ 24 కానీ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు రోజ్ ఫ్లవర్స్, గులాబీ పూలు, రోజ్ కలర్వి పెట్టుకోవాలి. లేకపోతే ఇలా లగ్జరీ పెద్ద లగ్జరీగా ఉంటాయి కదా ఇళ్ళు కానీ, అలా ఇలాంటి పిక్చర్స్ పెట్టుకోవాలన్నమాట. లగ్జరీ ఎస్థెటిక్స్. నెక్స్ట్ 7 కానీ 16 కానీ 25 కానీ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఇలా ఓం, మెడిటేషన్ విత్ ఓం ఇది కానీ లేకపోతే ఈ వాటర్ ఫాల్స్ కానీ ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి పెట్టుకోండి, రెండు పెట్టుకోవాలనేం లేదు, ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 9, 18, 27 చూసుకోండి మీరు ఏ డేట్లో పుట్టారో అది రాసుకోండి. అది మీరు స్క్రీన్ షాట్గా తీసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే మొబైల్లో కూడా మీకు ఉంటాయి, గూగుల్లో అయినా ఎక్కడో చోట దొరుకుతాయి మీకు. ఇట్లా ఫోనిక్స్ కానీ రెడ్ సన్ రైజ్ ఈ పిక్చర్స్ మీరు పెట్టుకోవాలన్నమాట. ఇంకేమైనా మిస్ అయినాయా? 8 మిస్ అయింది కదా, 8 ఇదిగో 8, 17, 26 వీళ్ళు ఇట్లా రన్నింగ్ హార్సెస్, ఇలా పరిగెత్తుతున్న హార్స్లు అవి పెట్టుకోవచ్చు. లేకపోతే వెల్త్ అట్రాక్షన్ సింబల్స్ ఉంటాయి, కొన్ని సింబల్స్ వెల్త్ అట్రాక్షన్కి, ఆ సింబల్స్ పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు రాసుకున్నారా? అర్థమైందా? ఎవరికి ఏ డేట్లు వచ్చినాయి, ఏం పెట్టుకోవాలి చెప్పండి.